హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో టెట్కు సంబంధించి చాలా విషయాలు అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ అయిన తర్వాత అందులో చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి టెట్కు సంబంధించి. ఖచ్చితంగా జాయిన్ కానీ మీకు యూజ్ అవుతుంది. ఇక టెట్ 2026 అప్లికేషన్లో ఏమైనా తప్పులను సవరించుకోవడానికి ఈరోజు చివరి తేదీగా ఉంది. ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈరోజు వరకు అప్లికేషన్లో సవరణ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి యూజ్ చేసుకోండి. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పోస్టులను క్రియేట్ చేసిరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఇదంతా కూడా కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి జీవో నెంబర్ 42 30 ఏప్రిల్ 2026 తారీఖు రోజు వచ్చింది. ఇక్కడ ఫస్ట్ జోన్ కాళేశ్వరం జోన్లో చూసుకుంటే మనకు మంచిర్యాలలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఒక పోస్ట్ ఉంది. ఆసిఫాబాద్ కొమరంభీంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఒక పోస్ట్ ఉంది. తర్వాత ఈ విధంగా మనకు పోస్టుల వివరాలు అయితే క్లియర్గా ఇచ్చారు జోన్ల వారుగా. బాసర, రాజన్న, భద్రాద్రి కొత్తగూడెం ఈ విధంగా అయితే మనకి ఇక్కడ కాళేశ్వరంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టోటల్ పోస్టులు 1, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 2కు 3 ఉన్నాయి, గ్రేడ్ 3కి 2 ఉన్నాయి. ఇక్కడ బాసరకు సంబంధించి గ్రేడ్ 1 4 ఉన్నాయి, గ్రేడ్ 2 6 ఉన్నాయి, గ్రేడ్ 3 4 ఉన్నాయి. తర్వాత రాజన్న సిరిసిల్లలో గ్రేడ్ 1 4 ఉన్నాయి, గ్రేడ్ 2 2 ఉన్నాయి, గ్రేడ్ 3 1 ఉంది. భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి 9 గ్రేడ్ 1లో ఉన్నాయి, 4 గ్రేడ్ 2లో ఉన్నాయి, 7 గ్రేడ్ 3లో ఉన్నాయి. యాదాద్రి భువనగిరిలో గ్రేడ్ 1లో 6 ఉన్నాయి, గ్రేడ్ 2లో 15 ఉన్నాయి, గ్రేడ్ 3లో 27 ఉన్నాయి. చార్మినార్ జోన్కు సంబంధించి గ్రేడ్ 1లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1లో 10 ఉన్నాయి, గ్రేడ్ 2లో 27 ఉన్నాయి, గ్రేడ్ 3లో 30 ఉన్నాయి. జోగులాంబ గద్వాలకు సంబంధించి గ్రేడ్ 1లో 7 ఉన్నాయి, గ్రేడ్ 2లో 5 ఉన్నాయి, గ్రేడ్ 3లో 16 ఉన్నాయి. టోటల్గా గ్రేడ్ 1 41, గ్రేడ్ 2 62, గ్రేడ్ 3 87. టోటల్గా 190 పోస్టులు అయితే క్రియేట్ చేశారు. రేపటి నుంచి ఏపీ సెట్ నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ. రాష్ట్రంలో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులు ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఏపీ సెట్ 2026 పరీక్షకు జేఎన్టీయూ హైదరాబాద్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం, మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 106 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మార్నింగ్ సెషన్ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్లో ఈ పరీక్ష జరుగుతుంది. మొత్తం 3 సెషన్లో ఈ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్ష కోసం మొత్తం 90,958 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 7:30 గంటలకు, మధ్యాహ్నం 1:30 గంటల లోపే అనుమతిస్తారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు గడువు మే 4 వరకు. రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు గడువును మే 4 వరకు పొడిగించారు. మొదటి, 2వ సంవత్సరం రెగ్యులర్ ఫెయిల్ అయిన విద్యార్థులు 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ ఫీజు చెల్లించవచ్చు. ఆలస్య రుసుము 3,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మే 13 నుంచి 21 వరకు సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయి. మే 22 నుంచి 25 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. రేపటి నుంచి వెబ్సైట్ పరీక్షలు ఆల్రెడీ ఇంతకుముందే తెలుసుకున్నాం. ఇది ఇక్కడ నేడు టీజీఆర్జేసీ సెట్ 2026 మే 3 ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు టీజీఆర్జేసీ సెట్ 2026 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షకు మొత్తం 76,174 మంది విద్యార్థులు అప్లికేషన్ చేసుకున్నారు. వీళ్ళ కోసం 317 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 35 తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీలతో పాటు 93 కేజీబీయూలో ప్రవేశాలు కల్పిస్తారు. గురుకుల జూనియర్ కాలేజీల్లో 3,000, కేజీబీయూలో 3,600 సీట్లు ఉన్నాయి. కొంతమంది అభ్యర్థులు 2 సంస్థల్లో దరఖాస్తు చేసుకున్నారని వారికి 2 హాల్ టికెట్